ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెట వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కుండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది.